హాయ్ టు ఆల్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే సాటర్డే. ఈరోజైతే మా ఇంట్లో నల్ల వస్తుంది. నేనైతే బిందెలన్నీ తోముకొని చూడండి వెదర్ ఎంత చల్లగా ఉందో. 5 o'clock అయితే లేచినాము మేమైతే ఇవాళ. ఇంకా నల్ల అయితే కొంచెం సేపు అయితే మాకైతే ఫుల్ సతాయించింది అబ్బా. నల్ల రాలేదు, వాటర్ ఏమో ఇంట్లో ఒక్క చుక్క నీళ్ళు అనేసి చూస్తున్నాము. చూస్తూ కిందికి పోయి చూసినాను. ఇక అప్పటికి ఇక నల్ల అయితే వచ్చింది. ఇక ఈయనైతే ఇక అప్పుడే లేచి హాయ్ గుడ్ మార్నింగ్ అని అయితే చెప్తున్నాడు. ఇక సరే నువ్వేమన్నా చెప్పు అని నీళ్ళు పట్టేసి, ఈరోజు సాటర్డే ఉంది కదా, నేనైతే పూజ చేయక 1 week అయితే కంప్లీట్ అయింది. ఇక అట్లా అని ఇక కొంచెం సర్ఫ్ వేసి ఇక ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇల్లు క్లీన్ చేసి ఇక సాటర్డే కదా తొందరగా లేచినాం ఇవాళ అయితే. ఇంకా నీళ్ళు పట్టేసి ఇల్లు క్లీన్ అయితే చేస్తున్నా. నేను అనుకున్నా ఆయన చేస్తాడులే అని అనుకున్నా, కానీ చూడండి వీడియో తీసుకుంటూ నువ్వే చేసుకో అమ్మా నాతో కాదు అని అయితే అన్నాడు. ఇక అలాగనే ఇక ఇల్లంతా మొత్తం క్లీన్ చేసి ఇక కడప కడిగి ఇక కడప మొత్తం పూదిచ్చి ముగ్గేసి 6 కూడా కాలేదు. ఈరోజైతే ఎర్లీగా లేచినాం కదా, 6 o'clock వరకు ఇక కడప గిన్నె కడిగేసి బయట ముగ్గు అయితే వేసేసి ఇక ఈరోజైతే మమ్మీ మా ఇంటికి వస్తా అని అన్నది. సరేలే మమ్మీ వస్తుంది కదా ఏమన్నా చేద్దామనేసి అయితే బగారన్నం వంకాయ ఆలుగడ్డ వండుదామని అనుకున్నాం. ఇక అనుకొని ఇక ఆలుగడ్డలు వంకాయలు అయితే అవన్నీ కట్ చేస్తుంటే బాగా వీడియో ఆన్ చేసిండని అయితే నాకైతే తెలియలేదు. నేనైతే అసలు చూసుకోలేను. ఇక సరే పట్టు ఫోన్ ఉట్టిగా అట్లా పెట్టిండేమో అని అనుకున్నా. ఇంకా అయితే వంకాయ ఆలుగడ్డలు అవన్నీ అయితే కట్ చేసి ఒక పొయ్యి మీద అయితే బియ్యం పెట్టేసినాను. బాగా అప్పటి వరకు ఫ్రెష్ అప్ అయ్యి, సరే నువ్వు వంట అయితే చెయ్యి, వంట చేసే వరకు నేనైతే పూలు గిన్నె అన్నీ తీసుకొస్తా అని అన్నాడు. సరే అని అయితే చేసిన. ఇక కొద్దిసేపు అయితే చాయ్ పెట్టు అంటే చాయ్ అయితే పెట్టలేడు. నువ్వైతే ఫస్ట్ వంట కానీ నేను తర్వాత పెడతా టీ అని అయితే అన్నాడు. సరే అవునా నువ్వు అట్లా చేస్తావా అని ఇక ఏమంటాం, ఇక పొద్దున ఎందుకులే ఇద్దరికి గొడవ అని ఇక అయితే బగారన్నం అయితే నేనైతే వంట చేస్తున్నా. ఇక ఆయన వచ్చి అయితే వెనుక నుంచి వీడియో తీస్తున్నాడు. ఇక 7 కదా, 7 o'clockకే మా ఇంటి వెనకాల టెంపుల్ ఉంది కదా, ఇక అక్కడైతే ఇక పూజ అయితే స్టార్ట్ అయింది. పాటలు ఉన్నాయి, అందుకనే నేనైతే ఇక డబ్బింగ్ అయితే చెప్తున్నాను. చూడండి ఫ్రెష్ అప్గా అని చెప్తుంటే ఇక బావ అయితే ఇక స్నానం చేసుకొని ఇక గుడికి అయితే వెళ్ళిండు. చూసిన గుడికి పోయేసి వీడియో అయితే ఒక చిన్న క్లిప్ వీడియో అయితే తీసిండు. చూస్తున్నారు కదా ఇక గణపతి దేవుడు కదా, ఇక ఆయన పూజ గుడికి వెళ్ళైతే వచ్చి ఇంటికి వచ్చిండు. కొంచెం నేను అన్న హెల్ప్ చేయొచ్చు కదా, కొంచెం నేను ఫోటోలు మొత్తం పూజిస్తాను, నువ్వు కొంచెం పూజ సామాన్ అయితే తోము అని అంటే, నా వల్ల కాదమ్మా నేనైతే ఇక పూలకైతే వేసి వచ్చినాను కదా, నేను చేసే అంత నువ్వు మళ్ళీ ఏదో కొంక పెడతావు, నువ్వే చేసుకో అని ఇక చైర్ పైన కూర్చొని ఇక వీడియో ఆన్ చేసి అయితే ఇక వీడియో అయితే తీస్తుండు. సరేలే ఇక ఎందుకులే, ఇక ఆయన కూడా పనికి వెళ్తాడు కదా ఎందుకు ఇక అనేసి ఇక నేను కూడా ఏం అనలేను. ఇక ఫోటోలు మొత్తం చూసినాయి. అయితే నేనైతే ఆయన లేనప్పుడు అయితే ఫోటోలు మొత్తం వాటర్తో అయితే మంచిగా అట్లా క్లీన్ చేస్తుండే. ఇంకా ఆయన ఉన్నాడు అట్లా వాటర్ ఇక ఫోటోలోకి వెళ్ళి ఫొటోస్ ఖరాబ్ అయిపోతాయి అని అంటాడు. ఇంకా అట్లని సరేలే ఇక ఆఖరికి అనేసి నేను ఉన్నాను కదా నువ్వు ఇట్లా క్లీన్ చేస్తున్నావు తడి క్లాత్తో అంటే, లేదు నేను ఇట్లనే క్లాత్తోనే తుడుస్తాను అంటే ఇక కొంచెం సేపు అయితే ఇక నవ్వుపించిండు. ఇక ఫోటోలన్నీ ఇక క్లీన్ చేసి ఇక బొట్లు అన్నీ ఇక పెట్టేసినాను. పెట్టేయంగానే ఇక చూడండి నేను అన్న వద్దు వీడియో వద్దు తీయకు అని అంటే, ఇంకా తీస్తానులే అని అయితే ఇక వీడియో అయితే తీసిండు. అప్పటికి మా ఇంట్లో అయితే ఇక సాటర్డే కదా మేమైతే పాటలు అయితే పెడతాము. వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి పాటలు అయితే పెడతాము. ఇంకా
అట్లా అని నేనైతే డబ్బింగ్ చెప్తున్నా. ఇక ఫోటోలకి బొట్లు అయితే పెట్టుకుంటూ ఇక పాటలు వినుకుంటూ ఇక పాటలు పాడుకుంటూ అయితే అట్లా ఇక ఫోటోలకి అయితే బొట్లు అన్నీ పెట్టేసిన నవ్వుతుండు. ఇక ఆ విధంగా అయితే మొత్తం అయితే దేవుడికి అయితే ఇట్లా అలంకరణ చేస్తుంది. ఆల్రెడీ చెప్పినాము అన్నవి ఎప్పుడు బొట్టు పెట్టినా వన్ సైడ్ పెడుతుంది, ఇంకో సైడ్ పెట్టా అంటే పెడతా అని అన్నది. లేదు పెట్టు అంటే ఇప్పుడు సపడాగా పెడుతుంది. నేను ఉన్నప్పుడు మాత్రం పూజ ఒకలాగా చేస్తుంది, నేను లేనప్పుడు మాత్రం ఇంకోలాగా చేస్తుంది. ఎట్లా అంటే మొత్తం ఫోటోలన్నీ నీళ్ళలో వేస్తుంది, నీళ్ళలో కొట్టుకోపోయేది అట్లా అట్లా వేస్తుంది మొత్తం. ఆ కింద కనిపిస్తుంది ఆ మరకలన్నీ ఆమె చేసిన ఘనకారాలే ఆ ఫోటోకి. అట్లుంటుంది ఇక. అందుకే దగ్గర ఉంటేనేమో బరాబర్ చేస్తుంది పూజ, లేకపోతేనేమో మొత్తం నీళ్ళలో వేసి మొత్తం ఫోటోలు మునుగుతాయి, ఆటోమేటిక్ దేవుడివి మునిగి వస్తాడు. అట్లా చేస్తుంది ఆమె. అందుకే ఫ్రెండ్స్ నేను పక్కనే ఉండి ఈరోజు పొద్దుగాలనే ఇల్లు కడగంగానే ఏం చేసిన, పూజ చేయాలి ఇంకా నువ్వు అయిపోయింది లేచి స్నానం చేసుకో. ఈ మధ్య మస్తు సోమరిపత్వనం అయిపోతుందేమ్మా. 8:30కి 9 గంటలకి 10 గంటలకి చేస్తుంది పూజ. 7, 7:30, 8 గంటలకు అయిపోయి పూజ 10, 11 అవుతుంది, మా దాటిపోతుంది. ఇక దగ్గరుండి అన్ని పనులు చేసుకుంటూ ఈ పని చేపిస్తూ నేను తినుకుంటూ చేస్తుంటే ఇప్పుడు బరాబర్ చేసింది. ఈరోజు చెప్పాలి కదా, బగారా రైస్ అయితే చాలా బాగా చేసింది. ఇక వంకాయ కొంచెం ఘాటు ఎక్కువైంది, కారం అయింది. తగ్గిస్తే బాగుండని అడిగితే నాకేం తెలుసు, అర్థమైతలేదు, అది కొట్టించిన కారం కదా అని మళ్ళీ అది అంట. ఇక అట్లుంటుంది ఈమెతో. ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తూనే ఉంటుంది. ఇక లాస్ట్కి నేను పట్టి అలాగా ఇట్లా పట్టుకొని ఉన్నందుకు గీంత పనైనా చేసింది. లేకపోతేనా ఇక నేను కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఇడ్లీ తీసుకురా, ఆల్రెడీ నాకు చెప్పింది ఇడ్లీ తీసుకురా అని. ఉండి నిన్న అయితే హైలైట్ అబ్బా. ఏమైందంటే మొత్తానికి రోజు పూలు చేసిందో లేకపోతే నూనె కంపెనీ నడిపిస్తుందో నాకైతే అర్థం కాలేదు భయ్య. ఎందుకంటే అంత ఘోరంగా ఇది చేసుడు ఎందుకు? ఒక్క గ్లాసుకి రోజు పూలు ఎన్ని వచ్చినాయి మమ్మీ? 20 వచ్చినాయి. కానీ 1.5 hour కూర్చోవడం వల్ల నిలబడడం వల్ల టింగ అన్నది మా. ఇక దాని తర్వాత అయితే ఇక లాస్ట్కి కార్నర్లు అయితే ఇట్లా ఏం పెడతామా, కలశం పెడతాం కదా ఆడ, కలశం పెడతాము. కొంతమంది అయితే పెట్టరు. ఇంకా తులసిమాల అయితే ఆయనకి ఇష్టము. ఎందుకంటే ఈరోజు పుణ్యం ఉంది, మంచి రోజు అని కాదు, ప్రతి శనివారం మాత్రం ఇట్లా తులసిమాల అయితే ఆయనకు అలంకరణ అయితే ఖచ్చితంగా చేస్తాము. ఇలా చేయడం వల్ల కొంచెం బెటర్ అనిపిస్తుంది. పూలదండ ప్రతిరోజు చేయడం వేరు, ఇట్లా తులసిమాల ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం గుడిలో అయితే తులసిమాల ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ కాళ్ళ దగ్గరన్నా లేకపోతే కాళ్ళ దగ్గర పెడతారు, లేకపోతే ఆ పక్కననే పెడతారు. అదే మన ఇంట్లో అయితే ఎంచక్క మనమే చేసుకొని మనమే ఏడుకొండల స్వామికి అయితే ఇలా అలంకరణ అయితే చేస్తాం మేము. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ మధ్యనేమో వీడియో చూస్తారు కానీ లైక్ కొడతలేరు. ఒకవేళ వీడియో ఏమైనా కొంచెం డౌట్ఫుల్గా ఉంది, మిస్టేక్ ఉంటే చెప్పండి అంటేనే అట్లవి చెప్తలేరు. ఇంకా మీకు లైక్ ఏమో ఒక్కసారిగా లైక్ కొడుతూనే ఉంటారు. 10 లైక్లు వస్తున్నాయి, ఒక్కసారిగా ఒక్క లైక్ వస్తలేదు, 1 లైక్ 2 లైక్లు వస్తున్నాయి. ఇంకా లాస్ట్కి అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే పూజ కంప్లీట్ అయింది భయ్య. ఇంకొక విషయం ఏంటంటే 1 లైక్ కొట్టండి, ఎక్కువ అడుగుతలేను, ఎందుకంటే మాకు బూస్టింగ్ పెరుగుతుంది. సో అది ఉంటా ఫ్రెండ్స్, అందరికీ ఇంటికి పనికి వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, గుడ్ మార్నింగ్. మీకు ఒక విషయం చెప్పాలబ్బా. ఏం జరిగిందంటే ఒక లక్కీ టోకన్ నుంచి ఫోన్ వచ్చింది. ఇక ఫోన్ చేస్తూనే ఉన్నారు, 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి చేస్తూనే ఉన్నారు. లక్కీ టోకన్ అంటే సరే చెప్పండి, లక్కీ టోకెన్ అంటే ఏంటి, దానికి ఎందుకు ఇంత ప్రాసెస్, దీనివల్ల ఏమొచ్చేది ఉంది మనకి, మేమేం పైసలు ఏం పే చేయలే కదా, డీమార్ట్ పోలేదు, ఇంకా ఏ మాట పోలేదు, కానీ మాకెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు, మాకు అర్థమైతే లేదు, ఇది ఒక్కటి రీజన్ చెప్పండి అని నేను అడిగిన.
రీజన్ అడగాలి కదా. సో అడిగితే లేదు సార్ మీరు ఇట్లా ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, డిమార్ట్కి వెళ్ళినప్పుడు, ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు లక్కీ టోకన్లో ఏమైనా నంబరు ఇంకా మీ ఏమైనా పేరు ఇచ్చిర్రా అని అన్నాడు. సరే నా పేరు చెప్పండి అంటే, నీ పేరు రవి కదా అంటే, రవియే, ఇది కన్ఫామా కాదా అని 3 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాం. అంటే వాళ్ళే చేసిర్రు, వాళ్ళే ఫ్రీగా మాట్లాడారు, మనం ఫ్రీగానే మాట్లాడినాం. సో లాస్ట్కి అయితే మా వరలక్ష్మి ఫోన్ చేసి ఇట్లా లక్కీ టోకన్ అంట బేగంపేట దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర దిగంగానే అంట, మరి ఏమంటావా అంటే, మా భార్య ఏమంటుంది, పోదన్నాడు ఫ్రీగా వస్తుంది. ఆమె ఈరోజు ఇంకొక ఆమె అఖిల అంటే ఆమె ఫోన్ చేసి, సార్ మీకు 25,000 వరకు అదేంటి బెనిఫిట్ ఉంది, అదేంటంటే 25,000 వరకు ట్రావెలింగ్ ట్రిప్ ఉంది, ఆ ట్రిప్ అనేది మీరు చేసుకోవచ్చు, ఎండ్ చేసుకోవచ్చు 1 year వరకు అని అన్నాడు. అది భయ్యా, ఇగో ధనధన పని చేసేసుకొని పోవాలి. ఇగో ఫోన్ చేసింది 2-3 సార్లు చేసింది ఫోన్. ఏడును ఏమైంది అంటే, అరే పోదాం ట్రిప్పు, నీకు లక్కీ టోకన్ రావడమే అదృష్టం అని అంటుంది. అట్లుంటుంది. ఇంటికి పోయిన తర్వాత మాట్లాడుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే అన్నం పెడుతుర్రు. ఇక నాకు అన్న చెప్పిండు, సో దాని గురించి అయితే డైరెక్ట్ ఇటే వస్తున్నా. అబ్బా పున్నం ఉన్నట్టుంది, అందుకే కథ వేయించారు, కథపీటలు ఇవన్నీ. దొరకదా అనుకున్నా, వామ్మో ఇంతమంది. ఫ్రెండ్స్ మొత్తానికైతే లక్కీ టోకన్ మీద ఏమొస్తుందో అని ఆత్రంతో అయితే వెళ్తున్నాము. సో అక్కడ వెళ్ళిన తర్వాత అయితే ఏం జరిగింది అనేది క్లారిటీగా వీడియో పెడతాను. ఆల్రెడీ 5 అవుతుంది, బేగంపేట వెళ్ళాలి. బేగంపేట వరకు వెళ్ళిన తర్వాతనే ఆడ కొంచెం మీటింగ్ ఉంటుందంటే, ఈ నుంచి వెళ్ళే ఒకరికి ఒక ½ hour మీటింగ్ ఉంటుంది, అది ఇది అని ఏమో చెప్పారు. సోది ఇక ఎంత టైం అవుతుందో ఇంటికి రానికే నాకైతే తెలిసి 7:30-8 కావస్తుండొచ్చు. ఈరోజు వీడియో అయితే జర లేట్ అవుతుంది. అబ్బా మా భార్యకి లక్కీ టోకన్ నుంచి డైనింగ్ టేబుల్ కిచెన్కి సంబంధించిన కొన్ని సామాన్లు వచ్చినాయి. అంటే ఏం చెప్పినా అంటే, చెప్తా చూడు, ఇక్కడ వెళ్తూరు వస్తుంది, కిచెన్ ఐటమ్స్ వస్తే తీసుకుందామని చెప్పినాను. మళ్ళీ ఫ్రీగా వస్తే మన లక్కీ డ్రాలో వచ్చినందుకు తీసుకోవాలి కదా, తీసుకుంటా. ఒకవేళ సరే ఇట్లే ఉండు, ఒకవేళ లక్కీ డ్రా అని చెప్పారు, లేదు మేడం ఒక 2,000-3,000 కట్టాలి, తీసుకోండి, మంచిగా కొడైకెనాల్ వెళ్ళాలి, 25,000 బోనస్ వచ్చింది, ట్రిప్ వెళ్ళాలి, 1 year ట్రిప్, అది అని చెప్తారు. మరి ఏం చేస్తావు అప్పుడు? సరే 1 hour టైం ఇవ్వండి, కొంచెం మేము వెళ్ళి మనీ తీసుకొని అది ఫ్రెండ్స్. ఇక ఏమో కోరికొద్దుకైతే నాకైతే ఏం లేదు. ఏంటంటే మా భార్య ఫ్రీగా వచ్చేది ఏదో ఫినాయిల్ అయినా కావాలంటది. సో ఈరోజు అయితే మన ఎప్పుడో బట్టలు కొన్నా, అవి తిరుపతిలో వేసుకుందాం అనుకున్నా, ఇప్పుడే వేయించేసింది దొంగ బిడ్డ. అది కథ. ఇంకా జల్లి వచ్చి పూజ బి చేయాలి ఇంట్లో. సో ఈరోజు వీడియో అనేది చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. కొంచెం బోరీగా బి ఉండొచ్చు. ప్లీజ్ అబ్బా ఒక్క లైక్ కొట్టండి. మమ్మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్.